హనుమకొండలో మృతి చెందిన ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజితకు సాహితీ ప్రియులు కన్నీటి నివాళులర్పించారు. మహిళల సమానత్వం, స్త్రీ విముక్తిపై అనేక రచనలు చేసిన అనిశెట్టి రజిత సోమవారం రాత్రి హనుమకొండ గోపాల్పూర్లో తన స్నేహితురాలి ఇంట్లో కన్నుమూశారు. ఆమె కోరిక ప్రకారం దేహాన్ని వైద్య విద్యార్థుల అధ్యయనం కోసం కాకతీయ వైద్య కళాశాలకు దానం చేశారు. బాల్యం నుంచే ఆకాశవాణిలో ప్రసారమయ్యే ప్రముఖుల ప్రసంగాల పట్ల ఆకర్షితులైన అనిశెట్టి రజిత రచనలను ప్రారంభించారు. 1973లో చైతన్యం పడగెత్తింది అనే రచనతో మొదలుపెట్టి 500కి పైగా కవితలు, 109 వ్యాసాలు, 38 పాటలు రచించారు. 2017లో ప్రభుత్వం అనిశెట్టి రజితకు రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాన్ని ప్రదానం చేసింది. అనిశెట్టి రజిత మృతి పట్ల సంతాపం ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ గొప్ప ప్రజాస్వామిక సాహితీవేత్తను కోల్పోయిందన్నారు. తను ఏదైతే తన రచనల్లో చెప్పిందో దాన్నే జీవితం అంతా పాటించింది, ఉద్యమ స్ఫూర్తిగా నిలిచింది. ఎన్నో పోరాటాలకు ముందు నడిచినటువంటి మార్గదర్శి అనిశెట్టి రజిత లేదంటే ఇవాళ చాలా దుఃఖంగా ఉంది. స్త్రీలకు సంబంధించిన ఎలాంటి పని అయినా తను ముందర నడిచేది. ఆ శక్తి ఆమెకు ఎట్లా వచ్చేదో తెలియదు. అందరిని కూడగట్టుకోవడంలోనూ, తర్వాత మనుషులంటే తనకు అంతులేని ప్రేమ. దళిత బహుజన స్త్రీల కొరకు వాళ్ళు నిత్యం జీవితంలో చేసే సంఘర్షణ, పోరాటాలకు వెన్నుదన్నుగా నిలిచేది. ఎప్పుడు కూడా వాళ్ల పక్షానే ఉంది. ఆమె మెలకువతో ఉన్న, నిద్రలో ఉన్నా కూడా వాళ్ల పక్షాన నిలబడి వాళ్ల గొంతుకై తను నడిచింది. ఇవాళ ఓరుగల్లులో పోరాట స్ఫూర్తిలో గాని, కవిత్వంలో గాని, స్త్రీల పక్షాన గాని ఒక గొప్ప మహావృక్షం నేల కొరిగింది అని అనిపిస్తుంది.